ఇప్పుడు వాళ్ళకి ఆ భవానీ కూడా తోడయింది. వాళ్ళు నాటకం ఆడుతున్నారని అందరికీ తెలిసినా అత్తయ్యగారు కోడలి పిల్ల అని పిలుచుకుంటూ మనల్ని కావాలనే ఇరిటేట్ చేస్తున్నారు. టైం చూసుకొని మనతో ఆడుకుంటుందమ్మా ఆ భవానీ. నిన్న ఆ పట్టాభి రాధని ఎత్తుకుపోయింటే పీడ వదిలిపోయిండేది. కానీ అతని కూడా మావయ్య చేతిలో దెబ్బలు తిని పారిపోయాడు కదమ్మా. ఏం చేయలేకపోయాడు. మనమే ఏదో ఒకటి చేసి వీళ్ళ ఆట కట్టించాలమ్మా. వాళ్ళ ఆట కట్టించాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ఖుషి. ఖుషి జోలికెళ్తే మామయ్య ఊరుకోడు కదమ్మా. ఆల్రెడీ మనకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఖుషీని ఆయుధంగా వాడుకోవటం అంటే మనం ఖుషీకి హాని తలపెట్టడం కాదే. ఖుషీ ముందు వాళ్ళ నాటకాన్ని బయట పెట్టాలి. అదే ఎలా? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మామయ్య వాళ్ళు బయటపడట్లేదు కదా. ఒక్కసారి వ్రతంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. రాధాశ్యామ్లు దంపతులుగా వ్రతంలో కూర్చోగలిగారు. కాని తాళి కట్టే సమయానికి మాత్రం రాధ కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించి తప్పించుకుంది. అంటే రాధ ఖుషీ కోసం ఏం చేయటానికైనా సిద్ధపడుతుంది. కాని శ్యామ్ చేత తాళి కట్టించుకోవడానికి మాత్రం సిద్ధపడదు. సో మనం మళ్ళీ ఆ పరిస్థితికి తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు. కాని ఆ ప్రస్తావన మన వైపు నుంచి వచ్చినట్టు కాకుండా ఖుషీ నుంచి వచ్చినట్టుగా ఉండాలి.